హాయ్ గుడ్ మార్నింగ్. మేము ఈరోజు ఫ్లోరెన్స్ వచ్చాము మిలాన్ నుంచి. సో నేను చెప్పాను కదా ఫ్లోరెన్స్ని టస్కన్ క్యాపిటల్ అంటారని. సో ఈ చుట్టుపక్కల చిన్న 7 కౌంటీస్ ఉన్నాయి. సో దానికి ఫ్లోరెన్స్ క్యాపిటల్ అనమాట. సో నా వెనకాల కనిపిస్తున్న క్యాథడ్రల్ ఇట్ ఇస్ డేటెడ్ బ్యాక్ టు 12th century అంట. దీన్ని ఫిలిపైన్ ఇంజనీర్స్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇది మామూలు క్యాథడ్రల్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ టస్కన్ అనే ఒక ట్రైబ్ ఉండేవాళ్ళంట 1000 BCs వరకు. సో వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో టస్కన్ వాజ్ పార్ట్ ఆఫ్ రోమన్ ఎంపైర్. అందుకని చెప్పేసి దాని పేరు అలాగే పెట్టారనమాట. అండ్ వీళ్ళ కల్చరల్ ఇంపార్టెన్స్ హెరిటేజ్ అంతా ఇక్కడే ప్రిజర్వ్ చేశారంట. అండ్ దీని నిక్ నేమ్ వచ్చేసి సిటీ ఆఫ్ లిల్లీస్ అంట. లిల్లీస్ చాలా బాగా బ్లాజమ్ అవుతాయంట. ఐ థింక్ ఇంకా ఇది లిల్లీ సీజన్ కాదు, స్టిల్ ఇది ఎర్లీ ఏప్రిల్ కాబట్టి మేబీ ఏప్రిల్ ఎండింగ్ మేలో లిల్లీస్ చాలా బాగుంటాయని విన్నా. సో వీఆర్ హియర్ టు ఎక్స్ప్లోర్ దిస్ క్యాథడ్రల్ అండ్ దీని చుట్టుపక్కల ప్లేసెస్. ఇంకా మంచి ఫుడ్ కూడా దొరుకుతుందంట ఇక్కడ. సో లెట్స్ టేస్ట్ దెమ్. కమ్ ఆన్. తొందరగా వచ్చాం, హాలిడే రోజు క్యాథడ్రల్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నా. బట్ నా వెనకాల చూసారా, వీళ్ళు మార్నింగ్ 8:30 నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారంట. అండ్ ఈ క్యాథడ్రల్ 11కి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 9:30 అయింది. 1.5 hour ఈ లైన్లోనే వెయిట్ చేయాలంట లోపలికి వెళ్ళాలంటే. నేను ఈ లోపలంతా సిటీ చూసేసి వద్దాం అనుకున్నా. బట్ క్యాథడ్రల్ అయితే చాలా బాగుంది. వెనక వీఆర్ ద ఫేమస్ ప్లేస్. ఇక్కడ అఫగాటో దొరుకుతుందంట. ఇక్కడ ఈ ప్లేస్ స్పెషాలిటీ. దీనికోసం లైన్ కూడా వెయిట్ చేసి ఉంటారు. బట్ మనం ఎర్లీగా వచ్చాం కాబట్టి వీ కెన్ గో. విల్ గ్రాబ్ వన్ అఫగాటో అండ్ కమ్. Hi, can I have one Grand Cream? Yes. And one butter croissant? One croissant? Yeah. Yes. Gran Crema. గ్రాండ్ క్రీమా చాలాసేపు వెయిటింగ్ తర్వాత దొరికేసింది. సింహం మనిషి తల తినేస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా నెక్ దగ్గర కట్ చేసి మరీ తినేస్తుంది ఆ సింహం. దానికి ఆకలేస్తుంది. అప్పట్లో పిజ్జాస్ లేవు, అందుకని చెప్పేసి మనిషిని తినేస్తుంది. Quello parlavo. Que lo que queremos saber si se puede entrar por allí para ఇదంతా లెదర్ మార్కెట్ అంట. ఎంత ప్యూరో నాకు తెలీదు. అన్ని లెదర్ బ్యాగ్స్ ఇక్కడ ఈ ఏరియాలో దొరుకుతాయని విన్నాను.
లెదర్ స్మెల్ వస్తుంది కదా. థ్యాంక్ యూ. Let's have some cheese spaghetti. రావియోలి అది స్పినాచ్ రావియోలి. ఇది టొమాటో పార్మిజానా చీజ్ స్పాగెటీ. నేను ఎప్పుడు స్పాగెటీ పాస్తా ఎప్పుడు లైఫ్లో తినలేదు. ఫస్ట్ టైం ఇటాలియన్ ఫుడ్ ఇటలీలోనే ట్రై చేస్తున్నాను అథెంటిక్గా చేద్దామని. ఇట్స్ నైస్ టేస్ట్. సో ఫ్లోరెన్స్ చూసేసాము. ఇక్కడ చూడాల్సిన క్యాథెడ్రల్స్ 2-3 మ్యూజియంస్ చూసేసి మంచిగా పాస్తా తినేసి చీజీ పాస్తా. నౌ వీఆర్ గోయింగ్ టు లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. ట్రైన్ ఉంది, జస్ట్ 50 minutes రైడ్ ఇక్కడ నుంచి. సో పిసాకి వెళ్ళి లీనింగ్ టవర్ ఆఫ్ పిసా చూసి దెన్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం రాత్రికి. చలో లెట్స్ గో. ఇంకొక 5 minutesలో పిసాలో దిగిపోతున్నాము. సో పిసా గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి చూసి కరెక్టేనా కాదా అని చూసి అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. స్టేషనే పిసా సెంట్రాలే. రాహుల్ ఏమో వీళ్ళకి ఇంగ్లీష్ సరిగ్గా రాక కొత్త లాంగ్వేజ్ని కనిపెట్టారు. అన్ని ఈ ఓ లా అలా కంటిన్యూ చేస్తున్నారని చెప్తున్నాడు. సో ఫైనల్గా పిసా వచ్చేసాము. ఇక్కడ ఒక 4 hours టైం ఉంది. సో క్యాథెడ్రల్కి వెళ్ళి లీనింగ్ టవర్ ఆఫ్ పిసాకి వెళ్ళి ఇంకా గెలీలీ మ్యూజియం కూడా ఉందంట ఇక్కడ. సో అది కూడా చూసుకొని దెన్ విల్ బి బ్యాక్ టు ద స్టేషన్ అగైన్ ఎట్ 7 o'clock. పర్ఫ్యూమ్స్, కాస్మెటిక్స్, బ్రాండెడ్ అన్నీ రోడ్డు మీద అమ్మేస్తున్నారు. అవి నిజమో ఫేక్ అర్థం కావట్లేదు నాకు. అమ్మో వద్దులే, నచ్చిన దగ్గరే అంటే అర్థమైన దగ్గరే కొనుక్కుంది. ఎందుకు మళ్ళీ మినీ క్యాక్టస్ అనే ఉన్నాయి కదా. ఇంత చిన్న క్యాక్టస్ భలే ఉంది కదా. ఆఫీస్ టేబుల్ అలా పెట్టుకోవచ్చు. మసాలాస్, ఆల్ టైప్స్ ఆఫ్ మసాలాస్ ఇన్ దిస్ వరల్డ్. ఇండియన్, థాయ్, స్పాగెటీ, యూరోపియన్, అర్జెంటీనా, యుఎస్, మడగాస్కర్, ప్రతి కంట్రీ స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ. మన బిర్యానీ పువ్వు అది, బిర్యానీ పువ్వు, వియత్నాం అని రాశాడు కదండి. క్యూమిన్స్, జీరా. చాలా టైప్స్ పెద్దగా ఉంది రోజ్. చూడు, ముళ్ళులు కూడా లేవు రోజ్ చెట్టుకి. ముళ్ళులు లేకుండా రోజ్ చెట్టు ఫస్ట్ టైం చూస్తున్నా నేను. దేనికి ముళ్ళు లేవు. మరి ఇది హైబ్రిడా లేకపోతే వీళ్ళది ఇలాగే వస్తుందా తెలియదు. ముళ్ళు అనేది లేదు ఫ్లవర్స్కి. సో
పీసాకి అయితే వచ్చేసాము. సో దీని హిస్టరీ కొంచెం చెప్తాను. సో ఇది 12th సెంచరీలో పీసాలో స్పెయిన్ ఇంకా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్తో ట్రేడ్ చాలా ప్రామినెన్స్ ఉండేదంట. అప్పుడు పీసా చాలా ఫ్లరిష్ అయింది. సో అప్పుడు వాళ్ళకి చాలా మిలిటరీ పవర్ కానీ సైన్స్ అండ్ కామర్స్ కానీ ఇవన్నీ చాలా ఎన్రిచ్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఏం చేసుకోవాలో అర్థం కాలేదంట. దెన్ దే హ్యావ్ స్టార్టెడ్ బిల్డింగ్ పెద్ద పెద్ద క్యాజిల్స్, క్యాథెడ్రల్స్, సిమెట్రీస్. అప్పుడు మాకు ఇవన్నీ లేవు, మాకు ఇలాంటి ఒక ప్రామినెన్స్ కావాలి అని చెప్పేసి అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేశారంట. ఆ కన్స్ట్రక్షన్లో పాటే ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. సో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు దాని గురించి కూడా చెప్తాను. బట్ దిస్ ప్లేస్ ఇస్ రియలీ నైస్, చాలా కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉంది. ఈస్టర్ బ్రేక్ అవ్వడం వల్ల బయట మార్కెట్లు ఇవన్నీ కూడా పెట్టారు. సో ఇట్స్ లుకింగ్ మచ్ కూలర్. ఇది సెయింట్ మేరీస్ చర్చ్ అంట. ఇది కూడా ఇక్కడ అంటే చాలా చిన్నగా ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట. మనం బాలీవుడ్ ఇంగ్లీష్ ఫిలిమ్స్లో చూస్తాం కదా, అలా ఉంది. సో నాకు యాక్చువల్లీ డిఫరెన్స్ ఏమనిపించిందంటే ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్లైక్ ఇన్ యూకేలో స్ట్రక్చర్స్ అన్నీ సిమిలర్గా ఉంటాయి, బట్ ఇక్కడ స్ట్రక్చర్స్ అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ మోర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో లాగానే. యూకేలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉండవు, అట్లీస్ట్ మేము కోస్టల్ సైడ్ ఉంటాము. సో అక్కడ అపార్ట్మెంట్ కల్చర్ తక్కువ, ఇండిపెండెంట్ హౌసెసే ఉంటాయి. బట్ ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీసాలో గెలాటో తినడానికి ఆగాము. సో గెలాటో ఇస్ లైక్ రీల్ ఇటాలియన్ స్టైల్ ఆఫ్ ఐస్ క్రీమ్. చాలా స్మూత్గా ఉంది, ఇంకా ఫ్లేవర్ చాలా రిచ్గా ఉంది. మనం జనరల్గా తినే క్రీమీ ఫ్లేవర్ కన్నా నాకు చాలా రిచ్గా అనిపించింది. సో నేను యాక్చువల్గా ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినను, కానీ ఇక్కడికి వచ్చాక నేను కూడా తినడం స్టార్ట్ చేశాను ఆ ఫ్లేవర్కి. సో మేము ఎక్కడికైనా లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఫేమస్ స్పాట్స్ వెతుక్కుంటున్నాం, దాంట్లో లైన్లో వెయిట్ చేసుకొని తింటున్నాము. కొత్త ఫ్లేవర్స్ ట్రై చేయాలి ఈరోజు. నిన్న 2 ఫ్లేవర్స్ తినిందే, నేను 2 ఫ్లేవర్స్ ఎప్పుడు కలిసి తినలేదు అనుకున్నా. ఈరోజు 4 ఫ్లేవర్స్ తీసుకున్నాం. ఈ గ్రీన్ కలర్ వచ్చేసి పిస్టాచియో, ఇది వచ్చేసి ఆల్మండ్, ఈ పైన కనిపించేది హేజిల్ నట్, ఇక్కడ వచ్చేసి చాక్లెట్. 4 ఫ్లేవర్ గెలాటో తింటున్నా. ఏంటి అంత కచరా మిక్స్ అనుకుంటున్నారా? చాలా సాఫ్ట్ ఉంది, టెక్స్చర్ చాలా డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా తినే ఐస్ క్రీమ్స్ కన్నా. సో బాగా అనిపిస్తుంది. హలో, వీఆర్ హియర్ ఎట్ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా. చూడొచ్చు, నిజంగా కొంచెం లీన్ అయి ఉంది. సో దీని హిస్టరీ కొంచెం చెప్తాను. సో ఇది కట్టడానికి 800 years పట్టిందంట లిటరల్గా. 1173లో స్టార్ట్ చేస్తే 1300s వరకు కూడా ఇది కట్టారంట. సో ఇది యాక్చువల్లీ కట్టడానికి రీజన్ ఇలా కట్టాలనుకోలేదు, బట్ ఒక ఆర్కిటెక్చరల్ మిస్టేక్ వల్ల ఇలా జరిగిందంట. ఇక్కడ సాయిల్ వచ్చేసి చాలా లూజ్ సాయిల్ అంట. సో స్ట్రాంగ్ బేసెస్ని ఇది హ్యాండిల్ చేయలేదు. ఆ విషయం అప్పటి వాళ్ళకి తెలియక కింద బేస్ చాలా స్ట్రాంగ్ సిమెంట్స్తో వేశారంట. సో దాని తర్వాత ఏమైందంటే పిల్లర్స్ వేసేటప్పటికి వాళ్ళకి వంగిపోతూ ఉండడం కనిపించిందంట స్ట్రక్చర్. సో ఎంత కరెక్ట్ చేద్దామని ట్రై చేసినా అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న ఆర్కియలాజికల్ చేయలేకపోయారంట. సో ఆ మిస్టేక్ చేస్తూ దీన్ని ఒక వండర్గా క్రియేట్ చేశారనమాట వాళ్ళు. వెనకాల చూస్తున్నారు కదా, దీని చుట్టుపక్కల క్యాథెడ్రల్స్, డువోమోస్ అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది 1872లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా రికగ్నైజ్ చేసింది. 20th సెంచరీలో ఇది ఇనిషియల్గా కట్టినప్పుడు 6 degrees టెల్ట్ ఉండిందంట. బట్ 20th సెంచరీలో మన ఇంజనీర్స్ చాలామంది దీన్ని హెల్ప్ చేసి ఆ టిల్ట్ని తగ్గించి 4 degreesకి తీసుకొచ్చారు. అండ్ కరెంట్లీ 2008లో కొంతమంది సైంటిస్ట్ డిస్కవర్ చేసి చెప్పింది ఏంటంటే టిల్ట్ ఆగిపోయింది, దానికి తగ్గట్టు వాళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేశారంటే దాన్ని కూడా వెనకాల చూడొచ్చు. సో ఇప్పుడు టిల్ట్ ఆగిపోవడంతో సో దిస్ విల్ బి దేర్ లైక్ దిస్. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా లీనింగ్ టవర్ ఆఫ్ పీసా ఇలాగే కనిపిస్తుంది. Alla prossima, ti chiamo, me ne puoi fregare un cubo, ti mollo qua. Che sono io quiero.
టెంట్ వేసేసాం, మంచిగా కూర్చున్నాం, లోపల క్యాథెడ్రల్కి వెళ్ళాం. ఫైనలీ వీఆర్ సేయింగ్ బాయ్ టు పిసా అండ్ లివింగ్ టు అవర్ నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది టిల్ట్. సో అన్ని డైరెక్షన్ చూస్తున్నాం ఎక్కడి నుంచి ఎక్కువ కనిపిస్తుందా అని. టిల్ట్ ముందు సైడ్ ఇట్లా ఉండడం వల్ల ఈ యాంగిల్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పిసా. పిజ్జాలో ఫేమస్ పిజ్జా ప్లేస్ అంటే ఇది. సో ఇక్కడ పిజ్జా తీసుకుందామని ఇంకో స్టాప్ వేసాము. తీసుకున్నాక చూపిస్తా. టడాయ్, మా మార్గరీటా పిజ్జాని చూస్తూ ఈరోజు పిజ్జా తినబోతున్నాం. నైస్. ట్రావెల్ తర్వాత వీఆర్ ది క్యాపిటల్ సిటీ రోమ్కి వచ్చేసాము. ఈరోజు రాత్రి 10:30 అయింది. ఈరోజు నైట్ రోమ్లోనే స్టే చేస్తున్నాము. రేపు ఇంకో ప్లేస్కి వెళ్ళబోతున్నాం. రోమ్ని రేపు ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎల్లుండి చేస్తున్నాం. రేపు వీ గోయింగ్ టు వెరీ స్పెషల్ ప్లేస్. ఐ టెల్ యూ. గుడ్ నైట్ ఫర్ ద డే.